ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షేమం ఇలా వరుసగా ఇప్పటి వరకు 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. అయితే ఇవాళ మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీపై విచారించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అనే అంశాన్ని ప్రస్తావించనున్నారు చంద్రబాబు. ఇక ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని, అలాగే ఎర్రచందనం వంటి అరుదైన వనరులను దోచుకున్నారని ఆరోపణలు చేస్తూ వచ్చారు కూటమి నేతలు. ఈ అంశంపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు బాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగాల్లోని సంక్షేమం ఇలా వరుసగా ఇప్పటి వరకు 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. అయితే ఇవాళ మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమయ్యారు బాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు లైవ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మరొక శ్వేతపత్రం విడుదలడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది, మరి దానికి సంబంధించిన అప్డేట్. అవును భారతి, ఇవాళ యాక్చువల్గా సహజ వనరులకు సంబంధించినటువంటి శ్వేతపత్రం ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. సహజ వనరులు అంటే మనకున్నటువంటి కొండలు కానీ, భూములు కానీ, లేకపోతే నదీ జలాలు కానీ, కాలువలు కానీ, అయితే ఇవన్నీ కూడా సహజ వనరుల్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా వాటన్నిటికీ సంబంధించి ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు ఇవాళ సాయంత్రం. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం హయాంలో 5 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగింది, ఏమేం డెవలప్మెంట్ జరిగినాయి, ఏమేం డెవలప్మెంట్ జరగలేదు, ఎంత డబ్బు ఖర్చు అయింది, దానివల్ల ఎంత ప్రయోజనం మనగూడింది అనేది ప్రధానమైనటువంటి అంశంగా శ్వేతపత్రాలన్నీ కూడా రిలీజ్ చేస్తారు. మామూలుగా ప్రజలకి దాని మీద అవగాహన కలిగించడం కోసం నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంత డబ్బు తీసుకురావాల్సి ఉంటుంది వీటన్నిటికీ. అంటే ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం కనుక ఇప్పుడు 50 లక్షల కోట్లు ఒక దాని మీద పెట్టాలనుకోండి, ఆ 50 లక్షల కోట్లలో కేవలం 10 లక్షల కోట్ల పని మాత్రమే జరిగి మిగిలిన 40 లక్షల కోట్ల పని జరగలేదు. కానీ ఖర్చు మాత్రం 50 లక్షల కోట్లు జరిగింది అనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించి ఏంటి, ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏమైనాయి, ఇంత మాత్రమే ఖర్చు పెట్టారు, దీని మీద ఏమైనాయి. అట్లాగే భూ ఆక్రమణలు, అట్లాగే కొండల యొక్క ఆక్రమణలు. ఫర్ ఎగ్జాంపుల్ ఋషికొండ
వైజాగ్ ని పూర్తిగా వైసీపీ పూర్తిగా టోటల్ గా దాన్ని వైజాగ్ మొత్తాన్ని కూడా ఆక్రమించేసింది అనేటటువంటి విమర్శలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఋషికొండలో ఆయన నిర్మించినటువంటి ప్యాలెస్ కానీ లేకపోతే వాటన్నిటికి సంబంధించి వివాదం ఏర్పడింది, అవన్నీ కూడా తెలిసినటువంటి విషయమే. దీంతో పాటు అనేక మంది నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా దీంతో ప్రస్తావనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి మీద కూడా ప్రజలకి స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడం కోసం, ఏం జరిగింది తెలియచెప్పడం కోసమే ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ సహజ వనరులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.